సబ్ కాన్షియస్ దీంట్లో ఉన్నాడు. సబ్ కాన్షియస్ అని నువ్వు కూర్చోను ఇలా కూర్చో. ఒకసారి ఆగండి. ఏంది ఎందుకు వచ్చినాడు ఎందుకు వచ్చినాడు ఎందుకు ఆగు ఒక్క నిమిషం ఆగు. ఒకసారి ఆగండి. ప్లాన్ చేసి తమాషాలు దిగుతా తమాషాలు ఆగురా ఎక్కువ కొట్టబడ్డా తమాషాలు దిగుతున్నా. నువ్వు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఫోటోలు పెట్టుకొని. బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు? బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు? బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు? తమాషాలు దిగుతున్నావు. తమాషాలు దిగుతున్నా. మంచి మర్యాదగా ఒప్పుకో. ఇక్కడ నువ్వు వచ్చినావు, నేను పట్టుకున్నాం మేము. జస్ట్ ఏం ప్రూఫ్ లేకుండా కాదు. అక్కడ కెమెరా కనిపిస్తుంది, ఆడ సీక్రెట్ కెమెరా. చెప్పు కట్టేసి నువ్వు ఏంటి నువ్వు చెప్పు ఏం చేయాలో. నువ్వే ఏదో చేస్తా అని చెప్పేసి కట్టేసి నీకంటూ కొన్ని ఉంటాయి కదా, ఇలా చేయాలి అలా చేయాలని. నాకేం లేదమ్మా, నాకు నీ కోరిక ప్రకారమే చేద్దామని నేను అనుకుంటున్నా. ఎలా చేయాలో చెప్పు. నాకు ఏం అంటే నాకు అలా చేయాలి ఇలా చేయాలని ఏం లేదు. నాకు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు, ఏదైతే కంటిన్యూ చేయాలనుకుంటున్నావు నువ్వు చెయ్యి, నువ్వు స్టార్ట్ చేయి. అంటే నేను అలా చేయి ఇలా చేయి అని చెప్పి నేను ఏం చెప్తాను. నేను ఎంత హ్యాపీగా ఉందో తెలుసా. ఇన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో కలుద్దాం అనుకున్నా. ఇన్ని రోజులకి ఇప్పుడు కలిస్తే హ్యాపీ అని కాదు, నిన్ను చూడాలని ఉంది, ఇలానే చూసుకుంటూ ఉండాలని ఉంది. ఇట్లా చూసుకుంటూ ఉండాలని ఉంది, ఇప్పుడు చేయాలని కూడా ఉంది. టైం ఉంది, ఆగు, కొంచెం వెయిట్ చేయి సర్ప్రైజ్కి. ఏం సర్ప్రైజ్ ఏమో, నాకు ఇది చాలా పెద్ద సర్ప్రైజ్. ఇంత పెద్ద సర్ప్రైజ్ నాకు ఎవరు ఇవ్వలేదు అసలు. చేతులు వస్తే ఇంకెంతసేపు స్టార్ట్ చేయ కదా. కొంచెం టైం పడుతుంది, ఆగు. అప్పుడేనా మాట్లాడుకోసేపు. ఏం మాట్లాడాలి? సరే మాట్లాడు, చెప్పు ఇంకేంటి. ఇంకా గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా నీకు? అబద్ధాలు ఆడకు. లేదు గర్ల్ ఫ్రెండ్ ఉంది అందుకే నేను కాల్ చేసినప్పుడల్లా కట్ చేస్తూ ఉంటావు కదా. అప్పుడు బిజీ ఉంటాను నేను, అందుకని కట్ చేస్తాను అంతే. ఎప్పుడు కలుద్దాం అంటావు, కలవవు. అసలు ఏంటి చెప్పు ఇప్పుడు నీ ప్రాబ్లమ్స్. ఏం లేదు, ఇగో నేను చెప్పిన నీకు ఆల్రెడీ ఇట్లా బిజినెస్ ఉంది, నాకు ఇట్లా బిజినెస్ చేస్తాను నేను, కాబట్టి బిజీ ఉంటా అని చెప్పేసి చెప్పినా నీకు ఆల్రెడీ. ఏంటి అమ్మాయిలతోట? అమ్మాయిలతో అంత ఉంటే నేను ఎందుకు పిలుచుకుంటా చెప్పి ఇక్కడికి. అంటే అన్నీ చేద్దామనే పిలిపించుకున్నావు, అసలు ఏం తెలియనట్టు నువ్వు అయితే. అంటే నాకు నిజంగా చెప్పాలంటే నాకు అనిపించి చేయాలని ఉంది, కానీ ఈ విధంగానైతే అనుకోలేదు నేను. ఇట్లా కట్టేసి ఇట్లా వైల్డ్ కానీ ఫ్యాంటసీ ఇవన్నీ ఇట్లా చేయాలని నాకు అది. ఓకే ఉంది. మరి ఇది షెడ్ ఇస్తున్నావా? షెడ్ ఇద్దా మరి. వద్దా షెడ్స్ అన్నీ కదా తీస్తే బాగుంటుంది కదా. షెడ్ తీయొద్దా? షెడ్ తీసి ముందు ప్యాంట్ తీయాలి కదా. పాయింట్ కూడా తీస్తా, ఆగు కొంచెం, తొందర ఎందుకు. అసలు ఏం చేస్తున్నావు నాకు అర్థమైతలేదు. ఫస్ట్ టైం తెలుసా నాకు ఇట్లా చేయించుకోవాలి. నాకు కూడా ఫస్ట్ టైం. నీతో ఉంటే బాగుంటుందని ఉంటున్నా ఇలా. నేను కొంచెం 1 minute వాష్రూమ్కి వస్తా, ఓకేనా? ఉండు.
నా ఫోన్ అని ఫోన్ తీసుకోతున్నావు వచ్చి తీసుకున్నావు శివన్న ఫోన్ అని పెట్టుకో అంతే అరే అన్న ఎవరండి వన్ తీసుకోతున్నా అన్నయ్య వన్ సామాన్ తీసుకోతున్నా ఫస్ట్ ఎవరిది ఎటు తీసుకెళ్తున్నా నేను ఎటు అన్నయ్య తీసుకెళ్తున్నా? కాదు అన్నీ తీసుకుతున్నా అన్నీ ఎటు తీసుకెళ్ళట్లేదు నేను ఎక్కడ తీసుకెళ్తున్నా డోర్ తీసుకుని పోతున్నా వాళ్ళు కట్టేసిన కట్టేసిన ఫస్ట్ అన్న ఏమైతుంది అసలు ఏం లేదు, ఏం లేదు, బయట పెడదామని తీసుకెళ్తున్నా. ఏం చేద్దాం అనుకున్నా మనం చేద్దామని వచ్చినాం ఫస్ట్ నువ్వు చెప్పు అసలు దేనికోసం వచ్చినావు ఏం చేస్తున్నావు శివ ఏంటిది ఎవరు వీళ్ళు అసలు ఏం అర్థం కావట్లేదు నాకు ఎవరా ఏం చేయడానికి వచ్చినావు నాకు చెయ్యి బాగా వస్తుందా ఏంటి ఎలా మాట్లాడుతున్నావు ఏంటి ఏమైంది నీకు పోనీ. ఏంటి ఏమైంది చెప్పు పోనీ ఫస్ట్ వాచ్ ఇది ఎందుకు అడ్డం వస్తుంది నీకు కమ్మ ఎందుకు అడ్డం వస్తుంది నీకు కమ్మ కూడా చేయడానికి? తీపిస్తుందా? అమ్మ కూడా తీపిస్తుంది అది ఆమెకి. కూడా. ఇంకా నేను ఏం పెట్టుకోలేదు ఇంకా నా చేయి ఏం వేసుకోలేదు కాబట్టి నయమైంది ఆ. నేను ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏంటి శివ? అసలు ఇవన్నీ ఎందుకు తీపిస్తున్నావు అసలు నువ్వు అన్నతోటి కానీ ఆ? ఏంది శివానా పట్టుకో పట్టు చెప్పు తెలియదు ఏమైంది? అనుకున్నావా ఏంటి? తెలియదు అనుకున్నావా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి ఏం దేనికి చేస్తున్నావు వచ్చినావు నేనేం నువ్వు చేస్తున్నా దేనికి వచ్చినావు నీకోసం వచ్చి శివ నా ఇంకెవరి కోసం కోసం వచ్చినావా వస్తా? ఆహా ఉమ్. నా కోసం వచ్చినావు ఏం చేయడానికి వచ్చినావు నా కోసం ఏం చేయడానికి వచ్చినావు ఏం చేయడానికి ఏంటి నువ్వు అంటే ఇష్టం కాబట్టి వచ్చాను నేను నాకు ఇష్టం కాబట్టి వచ్చినావు అవును. ఆహా ఉమ్. సరే మరి నా కమ్మ ఎందుకు తీసినావు నా వాచ్ ఎందుకు తీసినావు నా ఫోన్ ఎందుకు తీసినావు ఆ? ఎందుకు తీసినావు అంటే నీకు ఆ. తెలుసు కదా ఎందుకు తీసినావు ఎందుకు తీసినావు పక్క పెట్టడానికి తీసా పక్కన పెట్టడానికి తీసినావా అవును. ఏం చేస్తుంటావు పక్కన పెడితే పక్కన పెట్టాలి నువ్వు తీసుకుని బయటకి ఎందుకు వెళ్తున్నావు మరి అవన్నీ బయటికి వెళ్ళట్లేదు బయట పెడదామని తీసా బయట ఎందుకు పెట్టడానికి? దూరం జాగుంది కదా బయట ఎందుకు? కాదు కాల్స్ ఫోన్ కాల్స్ వస్తే నాకు డిస్టర్బెంట్ అవుతుంది ఆ, పక్కన ఫోన్ పెట్టేసి. silent సైలెంట్ సైలెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలి కానీ నువ్వు బయటకి ఎందుకు బయటికి తీసుకెళ్తున్నావు ఎందుకు అవన్నీ? తీసుకుపోతున్నావు? అంత అది డిస్టర్బ్ కాదు అనిపిస్తుంది శివ, నీకు? ఏంటి నువ్వు ఇక్కడ ఎలా మాట్లాడుతున్నావు ఏంది ఏంది ఏం చేద్దామని వచ్చినావు నా కమ్మ ఎందుకు తీసినావు కమ్మ 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 దేనికి తీసినా ఇది గోల్డ్ అని ఎందుకు అడిగినావు ఉమ్? గోల్డ్ అని ఎందుకు అడిగినావు అని క్యాజువల్ అడిగా సరే ఫోన్ రేట్ ఎందుకు అడిగినావు ఫోన్ ఎంత అని ఎందుకు అడిగినావు క్యాజువల్ అడిగా శివ. క్యాజువల్గా అడిగినావు వాచ్ ఎంత అని ఎందుకు అడిగినావు ఆ? నువ్వు ఏం చేస్తున్నావు తెలియదు అనుకున్నావా ఆ, ఏం చేసిన నేను నేను దేనికోసం వచ్చి అసలు నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తున్నావా అవును లవ్ చేస్తున్నా శివ నిజంగా ఆ, ప్రూవ్ చేయి ప్రూవ్ చేయి ఆ? వచ్చి నన్ను కట్టేసి ఆ స్కార్ఫ్ ఒకటి తెచ్చుకుందిరా ఆ స్కార్ఫ్ కూడా తెచ్చుకుంది నా కళ్ళు కట్టేసింది ఇది తీసింది ఇది తీసింది ఇది తీసింది అన్ని చేతిలో పెట్టుకొని పరావేద్దాం అనుకున్నది ఆ, ఇక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నావు కదా నిజం చెప్పు వెళ్ళిపోదాం అనుకున్నావా లేదా ఆ. అలా అలా ఏం కాదు శివ మరి ఎలా శివ చెప్పు శివ మరి ఎలా చెప్పు అలా చేసేదాన్ని కాదు శివ మరి ఎలా చేసేదానివి ఎలా చేసేదానివి ఎందుకు చేస్తున్నావు ఇట్లా చెప్పు నేనేం చేసిన శివ ఏం చేద్దాం? ఆగరా 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 ఆమెకి ఇంకా అర్థమవుతలేదు స్టోరీ నీకు ఇంకా అర్థమవుతలేదు కావచ్చు నీకు ఒక్క నిమిషం వీడెవరో తెలుసా ఆ? బాగా చూడు ఎలా ఇతను ఎలా తెలుసు నీకు ఎలా తెలుసా మ్మ్. ఏం చేసినావు ఆయన ఆయన నీకెట్లా తెలుసు చెప్పు చెప్పు నీకు ఎట్లా తెలుసు ఆయన చెప్పు నీకు ఎట్లా తెలుసు చెప్పు మాటలు ఎందుకు ఆగిపోయినాయి చెప్పు ఆయనతో నువ్వు ఏం చేసినావు నాకు తెలియదు అనుకున్నావా నువ్వు వీడికి రావడానికి కారణం ఎవరు అనుకున్నావు ఆయననే నాకు ప్రతిదీ చెప్పిండు నాకు ప్రతి ఒక్క విషయం నాకు చెప్పిండు ఎంత స్కామ్ చేసినావు ఆయన దగ్గర ఫోన్ రా వాడిది ఐఫోన్ వాడి మెడలో చైన్ రా ఉమ్. మళ్ళీ ఇంకోటి ఏం చేతిలో ఒక రింగ్ ఉండే దగ్గర దగ్గర మన దగ్గర వచ్చి 1,00,000 ఆహా. అంతే కొంచెం అంటే ఐఫోన్ ఇంకెక్కువనే కాస్ట్ ఉంటుంది దగ్గర దగ్గర 2.5 లక్షలు ఉంటుంది. ఎందుకు చేసినావు ఇవన్నీ నీకెలా తెలుసు శివ అసలు? ఎట్లా తెలుసు అంటే ఆడు వచ్చి చెప్పింది నాకు కాబట్టి తెలుసు నువ్వు ఎందుకు చేస్తున్నావు ఇట్లా ఆ? శివ ప్లీజ్ శివ నేను ఇవన్నీ కావాలని చేయలేదు శివ నువ్వు వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నావు ఏం కథ నువ్వు మొత్తం ఏం స్కాన్ చేస్తున్నావు ప్రతి ఒక్కటి అక్కడ కెమెరా కనిపిస్తుంది అక్కడ రికార్డ్ అయింది కెమెరా అర్థమవుతుందా కెమెరా ఎందుకు శివ కెమెరా ఎందుకు నువ్వు ఏం శివ చేస్తున్నావు వద్దు శివ కెమెరా తీసే శివ కెమెరా మస్తు కొడతాను శివ నాకు ప్లీజ్ శివ కెమెరా అట్లాడు తీసే శివ. నన్ను కెమెరా దగ్గర అన్నాడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు ముఖం దాపెట్టుకుంటాడు కాదు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు చేసినావు Please. ఎందుకు చేస్తున్నావు ఇవన్నీ ప్రతి ఒక్కటి రికార్డ్ అయింది సి అరే పులుసులో ఫోన్ చేయాలి ఓ, ఇట్లయితేనే సగం అవుతుంది. లేకపోతే పులుసులో ఫోన్ చేయి ఓ, కాదు, అది కాదు, అది కాదు. ఫస్ట్ బాగానే చేయకు. కథలు పడక ఫస్ట్ నువ్వు చేయాలి. దూరం ఏం చేయి. చేస్తున్నావు, ఏం పని చేస్తున్నావు అసలు? దూరం చేయి. ఒక అతను ఇవన్నీ ఒక అతను చేపిస్తున్నాడు. ఎవరు అమ్మ, అవన్నీ కథలు రా అవన్నీ కథలు ఇవన్నీ స్కామ్లు ఒక అతను చేపిస్తున్నాడు. అవసరం లేదు మాకు అవన్నీ విన్నాం మేము చేతి దూరం చేతి లేదు బ్రో. ఫస్ట్ కెమెరా దగ్గర నుంచి దూరం చూసారా? చేయి. చూసారా? ఆ, బ్రో,
ముఖం చూపి కెమెరా. ఒకతను నన్ను లవ్ చేసింది బ్రో. నా బాయ్ ఫ్రెండ్ ఇవన్నీ నాతో చేయిస్తున్నాడు బ్రో. నీ బాయ్ ఫ్రెండ్ ఇవన్నీ చెప్పిస్తున్నాడా? ఎదురు పప్పలం కనిపిస్తున్నావా? నువ్వు కథలు చెప్తుంటే నిజం నీకే శివ, నిజం శివ. నన్ను నమ్ము శివ, ప్లీజ్ శివ. మా బుగ్గు కూడా నా భార్య పోలీసులకు ఫోన్ చేస్తా. బ్రో, ప్లీజ్ పోలీసులకు బ్రో, ఫోన్ చేయి. ప్లీజ్. ప్లీజ్ నిజం బ్రో. చేద్దాం ప్లీజ్, ప్లీజ్ బ్రో, నిజం. బాయ్ ఫ్రెండ్ చెప్తున్నాడు వాడు నమ్ముతాడు ఇవన్నీ నిజం బ్రో. బాయ్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ నాతో ఇలా అంతా ఎవడు నీ బాయ్ ఫ్రెండ్? ఎవడు నీ బాయ్ ఫ్రెండ్? చెప్పు. ఫోన్లో చూపిస్తా బ్రో నీకు. చూపి చూపి. ఎందుకు చేపిస్తున్నాడు? ఏం కథ? ఎందుకు చేపిస్తున్నాడు? ఏది నీ ఫోన్ ఏది? చూపి ఫోనే చూపి నువ్వు నాతో చేసి నాతో తమాషాలు చేసుకుంటా. నేను బయట ఒక్కలేని పెట్టుకోకపోతే స్కామ్ స్కామ్ చేస్తుంది ఈ పార్టీ నా ఫోను నా వాచ్ దాదా ఏం చేయక ఆగరా. ఏమో చెప్తుంది నా. సరే నీ బాయ్ ఫ్రెండ్ చేపిస్తుంటా. ఇట్లా ఇట్లా అసలు పేరు ఏం పేరు? నీ పేరు? రమ్య శివ. రమ్య. ఎవరు చేపిస్తారు? చెప్పు చెప్పు. ఏమో చెప్తున్నావు చెప్పు. సమాజం చేస్తుంది బ్రో, మొత్తం చెప్పాలనుకుంటే ఎక్కువ చెప్పు. నిజం బ్రో, నిజం కదా, అబద్ధాలు కాదు. సరే. నిజం బ్రో. ఎవరు చేపిస్తున్నావు నీతో? ఎందుకు ఇట్లా సరే ఎందుకు ఇట్లా చేస్తున్నావు? మంచి కూడా నువ్వు నన్ను ఫోన్లో ఒక లవ్ పంపడు చేసిండు చూపిస్తాడు బ్రో. నా అన్నమాట. బాయ్ ఫ్రెండ్ ఇదంతా నాతో చేస్తుండు. ప్రైవేట్ ఫొటోస్ ఆయన దగ్గర ఉన్నాయి, అతని దగ్గర ఉన్నాయి. నన్ను ఇలా ఏడిపిస్తున్నాడు బ్రో. ప్రూఫ్ ఉందా నీ బాయ్ ఫ్రెండ్ ఇట్లా చేపిస్తున్నాడు అని? నిజం బ్రో, ప్రూఫ్ ఉంది బ్రో. వాడిని బాయ్ ఫ్రెండ్ నిజం బ్రో, ప్రూఫ్ ఉంది బ్రో. వీడియో రికార్డింగ్ కూడా ఉంది, చూడండి బ్రో. ఏం రికార్డింగ్? రికార్డింగ్ ఉంది, చూడండి. అసలు అసలు బాయ్ ఫ్రెండ్ వాడు పెట్టుకుంటాడు. ఆయన పెట్టుకుని కానీ తమాషా కాకపోతే ఎవడన్నా అట్లా రికార్డింగ్ ఉంది. ఒక్క నిమిషం ఆగా. ప్రైవేట్ ఫొటోస్ అన్ని మా అమ్మ నాన్నకి చూపెడతా అని నన్ను బెదిరిస్తుంది. ఏది నా రికార్డింగ్ కన్నా అని చెప్పేసింది? అవును బ్రో. కావాలంటే అదే చూడండి బ్రో. ఇది వింటా నేను. ఆగ్రా. అసలు ఒరిజినల్ కదా అని తెలుసుకోవాలి. హలో హలో కిరణ్, చెప్పు. ఈరోజు ఎన్నో తారీఖు బంగారం? ఆల్రెడీ ఇచ్చిన కదా కిరణ్. అలా కాదురా, ఇచ్చా కదా, ఇంకెక్కడి నుంచి తీసుకొని రావాలి? ఇప్పుడు నేను మగాడిని, నాకు 100 అవసరాలు ఉంటాయి, బయటికి వెళ్తా, 100 ఖర్చులు ఉంటాయి, నా లగ్జరీకి ఎంత డబ్బులు కావాలో నాకే తెలియదు. అలాంటప్పుడు నువ్వు నాకేం చేయాలి? కావాల్సిన ప్రతిసారి నాకు డబ్బులు పంపించాలి. నీకు మొన్నే చెప్పాను, నీకు అలా కాదు, నేను 10 రోజులు టైం ఇస్తున్నా అని చెప్పా, 1 lakh సెట్ చేయమని చెప్పా. ఇప్పుడుకొచ్చి నువ్వు పంపించకపోతే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు. అయినా నువ్వు కావాలి, నీ నెగ్లిజెన్స్ అనేది కరెక్ట్ కాదు. అర్థమైందా? నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి కిరణ్? ఇంకా ఎంతవరకు అని ఇవ్వను చెప్పు. ఇప్పుడు నువ్వు ఇలా అంటున్నావు కాబట్టి నీకు ఒక ఐడియా ఇస్తా, ఒక ప్లాన్ చెప్తా, ఆ ప్లాన్ ఫాలో అవ్వు. దాన్ని బట్టి మనకు బోల్డ్ అని డబ్బులు వస్తాయి. అప్పుడు అందులో కావాలంటే నీకు ఎంతో కొంత ఇస్తాను. అర్థమైందా? ఏంటి మాట్లాడు? చెప్పండి కిరణ్. ఇన్స్టాగ్రామ్లోని బాగా బడా బాబులు ఉంటారు, వాళ్ళ ప్రొఫైల్స్ పట్టి వాళ్ళకి నువ్వేం చేయాలంటే ఇన్స్టాగ్రామ్లో నువ్వు మెసేజ్ చేస్తుంటావు, మెసేజ్ చేసి వాళ్ళని నువ్వు ట్రాప్ చేసుకోవాలి లవ్ చేస్తున్నట్టు. వాళ్ళు ఎప్పుడైతే నిన్ను నమ్ముతారో ఒక రోజు ఏం చేయాలంటే నువ్వు రూమ్కి తీసుకెళ్ళాలి. రూమ్కి తీసుకెళ్ళిన తర్వాత మంచిగా నేను నీకు కోఆపరేట్ చేస్తాను, ఇంటిమేట్ చేస్తాను, కాకపోతే నీతో నాకు కట్టీస్ చేయడం ఇంట్రెస్ట్ అని చెప్పాలి. నీతో నాకు సెక్స్ కట్టీస్ చేస్తే నాకు మంచిగా చేయగలను చెప్పాలి. వాళ్ళని కట్టిన తర్వాత ఫుల్గా వాళ్ళ దగ్గర ఉన్న అమౌంటే కావచ్చు, గోల్డే కావచ్చు, అలాగే ఇంకేమైనా వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటే నువ్వు పట్టుకొని రావాలి. కిరణ్ అలాంటివన్నీ చేస్తే ఎలా? నువ్వు ఇవి చేయలేదు అనుకో అమ్మా, నీ ఫోటోలన్నీ రేపు ఎక్కడ ఉంటాయి నీకు తెలుసు కదా, నీతో నేను దిగిన ప్రైవేట్ ఫోటోలన్నీ. కిరణ్ అలా అనకు కిరణ్, ప్లీజ్ కిరణ్. చూడు చెప్తున్నాను, నేను చెప్పిన దానికి ఓకే అను, లేదంటే తర్వాత నువ్వే ప్రాబ్లంలో పడతావు. నువ్వు మీకు తెలుసు కదా. అలా కాదురా, నువ్వు ఎలా చెప్పు, నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో పడుతుంది. అలా కాదురా, ఇప్పుడు నువ్వు మొన్నే చెప్పావు మీ ఇంట్లో పెళ్లి ఫిక్స్ చేస్తున్నారని. ఇలాంటి టైంలోని నీ పెళ్లి క్యాన్సిల్ అయ్యి మీ నాన్న మీ అమ్మ ఊరేసుకుంటే నీ ఫోటోలు చూసుకొని అది బాగోదుగా అంతగా, మీ పరువు వీధిలో పడి. ప్లీజ్ కిరణ్, ఇలాంటివన్నీ చెప్పకు కిరణ్, ప్లీజ్ కిరణ్. ఏంటే మొండికేస్తున్నావు రిక్వెస్ట్ చేస్తుంటే? శృతి. హలో. ఏంటి ఎస్సా నువ్వా?
సరే ట్రై చేస్తా కిరణ్. ఇప్పుడు పోనీ అలా కాదంటే నీకు ఇంకో ఐడియా కూడా ఇస్తున్నా. ఒకవేళ ఆడు అంతకీ నీతోని కట్టేసి చేయించుకోవడానికి ఆడి ఇంట్రెస్ట్ చూపించలేదు అనుకో, డ్రింక్ తీసుకో. డ్రింక్ కానీ జ్యూస్ తీసుకో, లేకపోతే జ్యూస్ తీసుకొని దాంట్లోని మత్తు మాత్రలు ఉంటాయి కదా టాబ్లెట్స్, అందులో అది కలిపిన తర్వాత ఆ జ్యూస్ తనకి ఇయ్యు. తాగిన తర్వాత పడుకుంటాడుగా, అలా పడుకున్నప్పుడు నేను ఏదైతే చెప్పానో మనీ అవ్వచ్చు, గోల్డ్ అవ్వచ్చు, అవి పట్టుకొని వచ్చాయి. దీనివల్ల ఎవ్వరికి ఎటువంటి రిస్క్ ఉండదు, ఎందుకంటే ఆడు బయటికి చెప్పుకోలేడు. అలాగే నువ్వు ఎవరికి చెప్పు, ఈ విషయం మన మధ్యనే ఉంటది. అర్థమైందా? భయం వేస్తుంది కిరణ్, పోలీస్ వాళ్ళు వస్తే? పోలీసు వాళ్ళు ఎందుకు వస్తారు? ఇక్కడ ఏ ప్రూఫ్స్ ఉండవు. ఆ ఎవడైతే ఎదవవుతారో ఆడు బయటికి చెప్పుకోలేడు. ఓకే కిరణ్, నేనైతే ట్రై చేస్తా. ఇలాంటివన్నీ చెప్తున్నావు. ట్రై చేయడం కాదు, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు. లేకపోతే ఏమవుతుందో తెలుసు కదా. ప్లీజ్ కిరణ్, అలాంటివి అనొచ్చు కిరణ్. ఇప్పుడు మళ్ళీ మీ ఇంటి పరువు రోడ్డు మీద పడడం అవసరమా? బయట అందరికీ తెలిసి నీ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చి నీ పెళ్ళి ఏదైతే అరేంజ్మెంట్స్ చేస్తున్నారో అది ఫెయిల్ అయ్యి మళ్ళీ మీ అమ్మకు మీ నాన్నకి ఏదైనా ప్రాబ్లం అయితే నీకు అదంతా సంతోషమా? ఏంటి మాట్లాడు. హలో శృతి, ఏం చేయాలి చెప్పు కిరణ్? ఇట్లా మాట్లాడితే నేను సూసైడ్ చేసుకుంటా అయిపోతా కిరణ్. నువ్వు సూసైడ్ చేసుకుంటానని బెదిరిస్తావు, ఇంకేమైనా బెదిరించు, అవన్నీ వినే పొజిషన్లో నేను లేను. నాకైతే డబ్బులు కావాలి, నువ్వు చేస్తున్నావు అంతే. కిరణ్ ప్లీజ్ అలాంటివి నా దగ్గర కుదరవు. నువ్వు ప్లీజ్ అంటే చెప్పు, ఈ క్షణమే నీ ఫోటోలన్నీ పెడతా సోషల్ మీడియాలో. ఏంటి పెట్టమంటావా? సరే, ప్లాన్ ఏంది, ఎట్లా చేయాలో చెప్పు, ట్రై చేస్తా. చెప్పాను కదా, ప్లాన్ ఏ అయితే తన్ని ట్రాప్ చేసిన తర్వాత తన్ని లవ్లో పడిన తర్వాత నిన్ను ఎప్పుడైతే నమ్ముతాడో అప్పుడు వాడిని హోటల్కి తీసుకెళ్ళి ఓయోకి తీసుకెళ్ళి అక్కడ శుభ్రంగా కట్టేసిన తర్వాత తన దగ్గర ఏదైతే గోల్డ్ కానీ అమౌంట్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇతర వాల్యుబుల్ ఐటమ్స్ ఉంటాయో అవి తీసుకొని వచ్చే. ఒకళ్ళు ఇది ఫెయిల్ అయింది అనుకో, తన ఇంట్రెస్ట్ చూపించట్లేదు కట్టించుకోవడానికి, అప్పుడు నువ్వేం చేస్తావు అంటే జ్యూస్ కానీ డ్రింక్ కానీ తీసుకో. అందులోని ఏవైతే స్లీపింగ్ టాబ్లెట్స్ ఉంటాయో అవి కలిపేసి తనకి ఇచ్చే. తనకి ఎప్పుడైతే స్పృహ ఉండదో ఈ గోల్డ్ కానీ తన దగ్గర ఏదైతే వాల్యుబుల్ ఐటమ్స్ ఉన్నాయో అవి నువ్వు తీసుకొచ్చాయి. అర్థమైందా? నాకు చాలా భయం కిరణ్. ఓకే, భయం అంటే చెప్పు, నీ ఫోటోలన్నీ ఇప్పుడే పెట్టేస్తాను. అలా అనకు కిరణ్, ప్లీజ్ కిరణ్. లేదు, నువ్వు చేస్తున్నావు, నువ్వు గ్యారంటీ చేస్తావు. ఓకే, ట్రై చేస్తా కిరణ్. ఏందమ్మా వాడు? అరే ఏంద్రా బాయ్ ఫ్రెండ్? ఆడెక్కడ బాయ్ ఫ్రెండ్? ఇప్పుడు వాడు నీకు ప్రెజెంట్ ఉన్నాడా లేకపోతే ఎక్స్ అని? ఉన్నాడు బ్రో, అంటే విడిచిపెట్టా బ్రో. అసలు నాకు వద్దని ఎలాంటోడు ఇట్లా బెదిరిస్తున్నాడు బ్రో నన్ను. అరే వాడు ఏంద్రా, ఏం ప్లాన్ చెప్తున్నాడు రా వాడు. మొత్తం ఏందమ్మా నీకు ఆడు ఎంత పెద్ద ప్లాన్లు చెప్తున్నావు? అసలు నువ్వెందుకు చేస్తున్నావు ఇట్లా? వాడికి డబ్బులు ఇవ్వడానికి నువ్వెందుకు చేయాల్సి వస్తుంది అవసరం? ఇన్స్టా అంటాడు, వేరే వాళ్ళకి పెడతా అంటున్నాడు ప్రైవేట్ ఫొటోస్. అలా చేస్తున్నాడు. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఉండే మీ రిలేషన్లో? ఒక 5 years బ్రో. 5 years బ్యాక్ ఉండే. ఇప్పుడు ఏంటి, అట్లా చేయకపోతే అవన్నీ ఫొటోస్ చేస్తా అని చెప్పేసి అంటాడు. చెప్పేది మొత్తం వాడే, నడిపించేది ఆడే మొత్తం. ఇవన్నీ ఏం తెలియదు బ్రో. ఇద్దరు కలిసి నడిపిస్తారా? వాడు ఒక్కరు నడిపిస్తున్నా? నాకు మర్యాదలు, మంచి మర్యాద. అందుకే నాకు ఇవన్నీ ఇలా అవుతుందని తెలిసే కాల్ రికార్డింగ్ కూడా చేశారు కదా బ్రో మీరు. ముందు జాగ్రత్త రికార్డింగ్ కూడా చేసింది రా. ఏంటంటే తప్పు ఏముండొద్దు. ఒకవేళ దొరికిపోయినా నీకు తెలియదా ఇట్లా చేసి దొరికిపోతావని తెలుసు కదా బ్రో, అందుకే కదా వాడు కాల్ రికార్డింగ్ చేసి పెట్టా. వాడికి తెలుసా నువ్వు కాల్ రికార్డింగ్ చేసినావా? లేదు, తెలియదు బ్రో. ఇక్కడ దొరికినట్టు నువ్వు తెలుసా వాడికి? ఇప్పుడు తెలియదు. మన లేదు బ్రో, లేదు. వీడికి వస్తున్నావని తెలుసా? తెలుసు, కానీ ఇలా మీకు దొరికిపోయానని తెలియదు. దొరికిపోయావని తెలియదు. తెలియదు. మనం చేద్దాం, వాడిని పట్టుకొని ఏదైనా మంచి మర్యాద. ఇప్పుడు వాడికి ఫోన్ చేసి వాడికి చెప్పు. వాడికి ఏం చెప్తావు అంటే దొరికిపోయినావు అని చెప్పు. నువ్వు దొరికిపోయినట్టు మాట్లాడినావు అనుకో, నిన్ను పిఎస్లో పట్టిస్తా. వానితో నువ్వు ఎట్లా మాట్లాడాలంటే వానికి ఫోన్ చేసి ఇట్లా ఈ పలానా ప్లేస్లో ఉన్నా, మా కాల్ రికార్డింగ్ ఏమని ఉందంటే ప్లాన్ ఏంది, ఎగ్జిక్యూట్ చేద్దాం. ప్లాన్ ఏందంటే
చేతులు కాళ్ళు కట్టేసేసి. ప్లాన్ బి ఏంటంటే నిద్ర మాత్రం వేసేసి. నువ్వు ఇప్పుడు ఆయనకి ఏం చెప్పాలంటే చేతులు కాళ్ళు కట్టేయడానికి ఆయన ఒప్పుకోలేదు కాబట్టి నిద్ర మాత్రం వేసిన, నువ్వు ఇచ్చిన మాత్రం ఆయనకి వేసేసిన, ఆయన నీకు ఇట్లా మాత్రలు కూడా పంపిస్తారా అంటే అది కాకపోతే ఇది కూడా ఇది చేయమని చెప్పి పంపిస్తాడు. అది ఇప్పుడు అది ఉందా, గోళీ ఉందా? ఇప్పుడు నువ్వు ఆయనకి ఏం చెప్పంటే ఆయన దానికి ఒప్పుకోలేదు కాబట్టి నీకు గోళీ వేసిన, స్పృహ తప్పి పడిపోయిండు. ఓకేనా? స్పృహ తప్పి పడిపోయిండు. వాడి ఇంట్లో లాకర్ ఉంది, ఆ ఇంట్లో లాకర్ ఉంది, ఎవ్వరు లేరు ఇక్కడ, లాకర్ తీయడానికి వస్తలే నాకు, కీ చాలాసేపటి నుంచి వెతుకుతున్నా, వీడు ఇంకో కొన్ని గంటల దాకా లేవ్వడు కాబట్టి నువ్వు రా, ఆ లాకర్లో డబ్బులు ఉంటాయి నాకు తెలిసి, వీడి దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఇద్దరం కలిసి తీసుకొని వెళ్దాం, నా ఒక్కదాంతో అయితే కాదు అని చెప్పేసి వానికి ఒక మాట చెప్పు. వాడిని ఇక్కడికి నువ్వు రప్పియాలి. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు చెప్పినా ఓకే, నువ్వు ఎట్లా చెప్పుకున్నా ఓకే, వాడిని రప్పియాలి. నువ్వు ఇక్కడ దొరికినావని తెలియదు. వాడికి వచ్చిందనుకో నేను మొత్తం నిజాలు బయట పెట్టేసి ఎంతవరకు వాని తప్పు ఎంతవరకు నీ తప్పు అనేది బయట నేను ఇదంతా రికార్డ్ చేస్తాను. ఇద్దరు కలిసి చేస్తున్నా, వాడు చేపిస్తున్నా కూడా తెలుస్తుంది. కాల్ చేసి వాడికి నువ్వు ఇక్కడ ఉన్నట్టు తెలియవద్దు, వాడికి నువ్వు ఇక్కడ ఉన్నావని అలర్ట్ చేసినావు అనుకో, నువ్వు పిఎస్కి పోతావు. నువ్వు సేఫ్ కావాలంటే వాడిని బట్టి చెప్తున్నా. ఫోన్ చేయాలి, ఫోన్ చేయి. ఏం పేరు అంటే పేరు? కిరణ్. చేయి, కాల్ చేయి. డౌట్ రాకుండా. హలో కిరణ్. హలో శృతి, ఎక్కడున్నావు? నువ్వు చెప్పినట్టే ఇక్కడ హలో, నువ్వు చెప్పినట్టే ఇక్కడికి వచ్చాక అది కట్టేయడానికి ఒప్పుకోలేదు. అయితే స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చా. వీడు బాగా రిచ్. ఓకే. ఇక్కడ లాకర్ ఉంది కిరణ్, అందులో డబ్బులు బాగున్నట్టున్నాయి. కీ దొరకట్లేదు, అసలు ఎంత ఎత్తికినా కీ దొరకట్లేదు. నా ఒక్కదాని వల్ల కావట్లేదు. ఓకే ఓకే, నేను చెప్పింది జాగ్రత్త. చుట్టుపక్కల ఎవరు ఉన్నారు లేదు ఫస్ట్ చూడు, డోర్స్ చుట్టుపక్కల అందరినీ గమనించు, నువ్వు నాకు లొకేషన్ పెట్టు, డోర్ దగ్గరికి వేసుకో, నేను రాగానే నేను నీకు నాక్ చేస్తాను డోర్, అప్పుడే నువ్వు డోర్ తీ, అంతవరకు డోర్ తీగా. ఓకే కిరణ్, తొందరగా రా, తొందరగా వచ్చేటట్టు చూడు, తొందరగా మరి. ఓకే ఓకే, నువ్వేం భయపడక, నేను వస్తున్నాను, నువ్వేం టెన్షన్ పడక. ఓకేనా? ఓకే. చుట్టుపక్కల చూడు, ఒకసారి చూసి ఎవరు లేరంటే నువ్వు నాకు లొకేషన్ పెడితే అప్పుడు నేను వెంటనే నీ దగ్గర రాగలను. ఓకే ఓకే, పెడుతున్నా, లొకేషన్ పెడుతున్నా, తొందరగా రా మరి. ఓకే ఓకే. లొకేషన్ ఎట్లా పెడతావు? నాకు అడిగితే వాట్సాప్ లేదు, లొకేషన్ లేదన్నాగా. వాట్సాప్ ఉందన్న, కానీ వాడే నా బాయ్ ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ నుంచి కాల్ చేయి వాట్సాప్ నుంచి వద్దు అని చెప్పిండు. వీళ్ళ స్కామ్ చూసినావా మొత్తం? అంటే ఇన్స్టాగ్రామ్ నుంచి అంటే వాట్సాప్ నుంచి చేస్తే పట్టుకుంటారని చెప్పేసి అని మొత్తం ఇన్స్టాగ్రామ్ నుంచి నడిపిస్తున్నది స్కామ్ అంతా. ఈడు మొత్తం ప్లాన్ ఎవరిది? మొత్తం వాడిదేనా ప్లాన్? వాడిదే అన్న. ఎందుకంటే వాట్సాప్ అనుకో, నంబర్తోనే ట్రేస్ అవుతుంది, లొకేషన్ తెలుస్తుంది, ఎవరి పేరు మీద ఉంది సిమ్ అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు చూడు, ఇప్పుడు అడిగితే లొకేషన్ పెట్టాను, లొకేషన్ పెట్టి వాట్సాప్ లొకేషన్ పెట్టి రమ్మని చెప్పాను. బాబా బాబా, ఏం ప్లాన్ రా! మంచి ప్లానర్స్ ఉన్నారు, మళ్ళీ మంచిగా పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పటిదాకా ఎవరన్నారా పక్కన చూడంట, చుట్టుపక్కల చూడు, లేకుంటే ఫోన్. వాడు వచ్చినాక నేను కెమెరా పెడతా. అరే వాడు వచ్చినాక తెలియదు కెమెరా, మేము ఇక్కడ అన్నట్టు తెలియదు. ఓకేనా? అరే వాడు రాగానే ఫస్ట్ ఏం చేద్దామంటే కెమెరా పెడదాం. ఉన్నట్టు తెలియదు. కెమెరా పెట్టేసి ఏం చేద్దామంటే మనము డోర్కి ఇటుపక్కల దాచుకుందాం. ఫస్ట్ మీ ఇద్దరే ఉంటాను, మీరు ఇద్దరే ఉంటే సరిపోతుంది. మేము వెనకాల ఉంటాం, డోర్ బ్యాక్ సైడ్ ఉంటారా? కనిపించదు కదా, కనిపించద్దు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నేను స్పృహ తప్పి పడిపోయినట్టు ఉండాలి. అయితే అది కూడా కరెక్టే. ఇప్పుడు ఈ అమ్మాయి ఒక్కతే కనిపించింది అనుకో, అక్కడ దాకా వచ్చి ఉరికిపోయినా కాబట్టి మీరేం చేయండి అంటే మీరు పైన ఉండండి రా, నువ్వు లోపల నాతోనే ఉండు, నేను అక్కడ పడిపోయి ఉంటా, స్పృహ తప్పి పడిపోయినట్టు పడిపోతా. వాళ్ళు లోపలికి వస్తాడు, వాడికి నేను స్పృహ తప్పి పడిపోయినట్టు ఉన్నట్టే నువ్వు చేయాలి. వాళ్ళు లోపలికి వచ్చినాక వాళ్ళు లోపలికి రాగానే నువ్వు డోర్ పెట్టి మేము అబ్జర్వ్ చేస్తుంటాం. నువ్వు అబ్జర్వ్ చేస్తుంటాను బయట నుంచి, నువ్వు డోర్ పెట్టేసే వాళ్ళు లోపల రాగానే. వాళ్ళు లోపలికి వచ్చినాక ఏం చేస్తాడో చూస్తా, చూసిన దాని తర్వాత నేను డోర్ ఓపెన్ చేస్తా, గుసాన్ చేసారు లోపల, పట్టేసుకోవాలి. వాడు బయటికి పోకుండా మనం పట్టేసుకోవాలి. నువ్వు ఇక్కడ వాడిని ఏమైనా అలర్ట్ చేసినావు అనుకో, చెప్తున్నా, వాడు నువ్వు ఇద్దరు పెళ్ళి అయిందా నీకు? పెళ్లి కాలేదన్న. పెళ్ళి కాలేదు ఇంకా.
మీ ఇంట్లో వాడు పంపిస్తా అన్నాడు కాదు, నేను పంపిస్తా. నేను ఈ వీడియో అంతా పంపించి నువ్వు చేస్తున్నావు ఇట్లా అని చెప్పి చెప్తా. మంచి మర్యాదగా నేను చెప్పినట్టు చెయ్యి, వాడికి ఏం డౌట్ రాకుండా చెయ్యి, సరేనా? అరే వాడు వస్తున్నా అన్నాడు, మొత్తం క్లియర్ అయిపోయారు వీళ్ళ నుంచి. సీక్రెట్ కెమెరా ఎట్లుందో అట్లా ఫిక్స్ చేసేసి కెమెరా అక్కడ పెట్టినా నేను, సీక్రెట్ కెమెరా అక్కడ ఉంటుంది. వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు మనకి. వాడు వచ్చిండంటే వాడు ఇక్కడికి వచ్చినాక వాడికి ఎట్లాగో లొకేషన్ తెలియదు, కాబట్టి తీసుకొని రా. వాడు వచ్చిన వెంటనే మీరు ఏం చేయాలంటే మీరు పైకి వెళ్ళిపోర్రా, పైకి వెళ్ళిపోర్రి. మీకు ఆల్రెడీ కనెక్ట్ ఉంటుంది కెమెరా. వాడిని నేను పట్టేసుకుంటా, వాడిని పట్టుకున్నప్పుడు మీరు ఎంటర్ అయిపోండి, అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్ ఇంకొకటి ఏంటంటే, నేను లోపల ఉన్నప్పుడు వాడు కూడా వస్తాడు కదా, వాళ్ళు లోపలికి ఎంటర్ కాగానే నువ్వు డోర్ వేసేయాలి. డోర్ వేసేయాలి, వాళ్ళు లోపలనే స్టక్ అయిపోయి అది. అరే ఇంకొకటి మీరు పైనుంచి చూస్తుండండి, ఒకవేళ డోర్ వేసినప్పుడు గినా వాడు తప్పించుకున్నాడు గినా చేసినట్టు ఏమన్నా మీకు అనిపించింది అంటే దాని వెంటనే వచ్చేసారు కిందికి. లేదా ఒకటి కింద ఉండు, సందీప్ నువ్వు కింద ఉండు, నువ్వు పైన ఉండు. ఒకవేళ ఆడు ఇక్కడ నుంచి తప్పించుకున్నా కింద ఒకళ్ళు పట్టుకోరు, అర్థమైందా? బయట ఉండరు. ఇప్పుడు వాడు ఎంతసేపట్లో వస్తాడో కాల్ చేస్తాడు కదా, అదే కాల్ చేస్తాడు ఇక్కడికి వచ్చి, ఎట్లయినా కాల్ చేస్తాడు. వాడు ఎట్లాగో పెట్టి లొకేషన్ పెట్టి ఒక 1/2 అవర్ పైనే అవుతుంది. చూద్దాం వాడు ఎంతసేపట్లో వస్తాడు ఏంది అనేది చూద్దాం. హలో కిరణ్, వచ్చావా? రా. లొకేషన్ దగ్గర ఉన్నంట, కిందికి వెళ్ళు, వాడిని తీసుకొని రా, నేను ఇక్కడ పడుకొని ఉంటా, సరేనా? వాడికి ఎటువంటి అనుమానం రావద్దు చెప్తున్నాను. వెళ్ళు, రాగానే డోర్ పెట్టేసి ఫస్ట్. సబ్ కాన్షియస్ దీంట్లో ఉన్నాడు. సబ్ కాన్షియస్ అని నువ్వు కూర్చోను, కూర్చో. కూర్చో. దేనికి వచ్చినవరా? ఏం ప్లాన్ చేశారు? ఏం ప్లాన్ చేసినావా? దేనికి వచ్చినవరా? ఇక్కడ కూర్చోను బ్రో, ఇక్కడ కూర్చోను. దేనికి వచ్చినావు? దేనికి వచ్చినావు? నాకు ఇట్లా అంటావు ఏంద్రా? ఏం తెలియదు అనుకుంటావా? ఏ కుద్ద అలుగుతుంది, కూర్చో, గమ్మున కూర్చో. డోర్ది టీ, డోర్ది. దేనికి వచ్చినావు? తెలియదు, గుద్ద అలుగుతుంది, లోపల రా. డోరే 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 డోరే. దేనికి వచ్చినావు? దేనికి వచ్చినావు రా? దేనికి వచ్చినావు? దేనికి వచ్చినావు నువ్వు? దేనికి వచ్చినావు? ఏంది ఓవర్ ఆ టైప్? ఓవర్ ఆ టైప్? ఓవర్ ఆ టైప్? ఓవర్ ఆ టైప్? ఏం చెప్పిస్తావు? ఫస్ట్ పైకి లో ఏం చెప్పిస్తున్నావు అమ్మాయి? ఏమో అంటూ నీకే రిటర్న్ అంటున్నాడు వాడు, నువ్వు ఆ టైప్ అనేది. ఎందుకు వచ్చినాడు? ఎందుకు వచ్చినాడు? ఎందుకు వచ్చినాడు? రాగు రాగు ఒక్క నిమిషం. ఆగరా చెప్తుండ, ఆగు పుట్టకూరు ఏం చెప్పు, పోయింది అయితే. గర్ల్ ఫ్రెండ్ అయితే ఎందుకు వచ్చినావు భయ్? ఇట్లా ఆమె దగ్గర రాను. గర్ల్ ఫ్రెండ్ అయితే ఎందుకు పిలిచింది ఆమె నీకు? ఎందుకు పిలిచింది? మీట్ అవ్వడానికి వచ్చినావు వాడికి? మీట్ అవ్వడానికి వచ్చినావా? మీట్ అవ్వడానికి వచ్చినావా? మీట్ అవ్వడానికి వచ్చినావా? చెప్పు. లోన్స్ ఉన్నాయి బ్రో, మనీ ప్రాబ్లం ఉంది బ్రో. దాని గురించి నేను అంత ప్లాన్ చేసి ప్లాన్ చేసి
ప్లాన్ చేసి తమాషాలు దిగుతా తమాషాలు ఆగురా ఎక్కువ తమాషాలు దిగుతున్నా ఏం కథలు దిగుతున్నావు ఇద్దరు కలిసి చేస్తున్నారా అంతా ఆ అమ్మాయి ఇలా కలిసిందా రికార్డింగ్ వినిపించింది అమ్మాయి ఏం కథలు దిగుతున్నావు తెలుసు ఆ అమ్మాయి ఉందా ఇంట్లో అమ్మాయి ఉందా కలిసి ఉందా అమ్మాయి నువ్వు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఫోటోలు పెట్టుకొని బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నారు బ్లాక్మెయిల్ ఎందుకు చేస్తున్నావు తమాషాలు దిగుతున్నావు తమాషాలు దొక్కల గుద్దురా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నావా అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఆగు రాగు ఇద్దరా ఆగు నువ్వు వచ్చినావు దేనికి నువ్వు వచ్చినావు దేనికి నువ్వు ఆగు శృతి నువ్వు ఏది పడితే ఎంతమంది దగ్గర స్కామ్ చేసినావు మొత్తం చెప్పు ఎంతమంది దగ్గర చేసిరమ్మా మీరు ఫోటో చూపించారు కదన్నా అదొక్క ఫోటో అతనితోటి ఒకసారి అదొక్కటే చేశాను అదొకటే చేసినావు అంతకంటే మించి చేయలేదు ఎంతమందితో చేసి ఇచ్చినావు రాను ఈ అమ్మాయితోనేనా ఇంకొకరితో నన్ను చేపించినావు ఈ అమ్మాయితో ఒక్క నేను కొట్టకూడదు సరిగా ఈ అమ్మాయితో ఎంతమందితో చేపించినావు ఈ అమ్మాయితో ఒక్కరే ఈ అమ్మాయి కాకుండా వేరే అమ్మాయిలతో చేపించినావా ఇంకొకరితో చేపించాలి నిజం చెప్పు తెలుస్తుంది బయటకు వస్తుంది ఏమున్నా సరే బయటకు వస్తుంది బుద్ధబొక్కి నిజంగా అర్థమవుతుందా ఏడారా నీ ప్రాపర్ ఏడారా నీ హైదరాబాద్ అయితే కాదు కానీ హైదరాబాద్కి వచ్చి నువ్వు ఇట్లాంటి స్కామ్లు చేస్తున్నావా నువ్వు ఎట్లా పరిచయం ఆ పిల్లలు నీకు పాస్ట్ లో నీ లవర్ అయితే ఆ పిల్లతో దిగిన ఫొటోస్ అన్ని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేస్తున్నావు పిల్లకి బ్లాక్మెయిల్ చేస్తున్నావు రాను తమాషాలు దెంగ రాను ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఎట్లా బ్లాక్మెయిల్ చేస్తావు ఆ పిల్లని చెప్పు ఇంతకు ముందు కోపంతో కూర్చోబెట్టు ఏదిరా ఏం చేద్దామని ఎన్ని ఈ స్కామ్లన్నీ వేసి ఎన్ని పైసలు సంపాదించామని దేనికి చేసినావు స్కామ్ దేనికి చేసినావు స్కామ్ అప్పులుండి ఇట్లాంటి అప్పుల కోసం ఆ పిల్ల ఏం చేసింది మళ్ళీ ఆ పిల్లతో ఎందుకు చేపిస్తున్నావు ఇట్లా అన్ని ప్లాన్ వేసినావు నువ్వు నీ కాల్ రికార్డింగ్ మొత్తం విన్నాం నేను ప్లాన్ ఏమో వాడికి గంటలు కాల్ చేతులు కట్టాలి అది ఒకవేళ ఒప్పుకోకుంటే టాబ్లెట్ ఎందుకు చేస్తావు టాబ్లెట్ ఎందుకు చేస్తాను తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు టాబ్లెట్ ఏం చేస్తాను మెడికల్ షాప్ లో పనిచేస్తారు వాళ్ళ ద్వారా ప్రిస్క్రిప్షన్ లేకుండా అడిగితే వాళ్ళు ఇప్పిస్తున్నారు ఈ అమ్మాయికి ఇస్తాను టాబ్లెట్ తీసుకొచ్చి వాడే ఇచ్చిండ టాబ్లెట్ ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్ ఎంత పెద్ద కేసు అవుతుంది తెలుసా నీకు ఎంత పెద్ద కేసు అవుతుంది తెలుసా ఇది ఇద్దరిని లోపల వేపిస్తా అర్థమవుతుందా ఆ పిల్లతో నువ్వు చేపిస్తున్నావా లేకపోతే ఆ పిల్ల కూడా ఇల్లు ఉందా నిజం చెప్పు మంచి మర్యాదగా ఒప్పుకో ఇక్కడ నువ్వు వచ్చినావు నేను పట్టుకున్నాం మేము జస్ట్ ఏం ప్రూఫ్ లేకుండా కాదు అక్కడ కెమెరా కనిపిస్తుంది ఆడ సీక్రెట్ కెమెరా పచ్చకట్లు కొడతా జరగమ్మా కెమెరా కట్టం చేసిన తమాషాలేందిరా చేసిన తమాషాలేంది ఏం చేద్దాం అనుకున్నావు నేను మొక్కం మీద తీసుకొచ్చి పెడదాం రాగురా
సందీప్ కెమెరా పెట్టుకో సందీప్. ఇటు రామ్మా, ఇటు రాను నేను కెమెరా పెడితే నీ లైఫ్ నష్టం అయిపోతుందా? పిల్ల ఏం కావాలి మరి? ఆ పిల్లతో ఎందుకు చెప్పిస్తున్నావు ఇట్లా? షేర్ ఇస్తావా? ఇట్లా లంగ పనులు చేసి షేరా? నువ్వేం మంచి మంచి పని చేస్తున్నావా? నువ్వేమన్నా షేర్ ఇస్తాను అంటే టైంకి షేర్ ఎక్కడికి? ఎవరికి రా షేర్? దేనికి? ఇట్లా లంగ పనులు చేసి షేర్ ఇస్తా అంటే ఆ అమ్మాయి తీసుకుంటుంది. తమాషాలు దిగుతున్నారా? కంప్లైంట్ పెడతావు పిఎస్లో మీద? కంప్లైంట్ పెట్టిస్తాను నీ మీద. లేదు లేదు లేదు, నువ్వు ఇట్లా చేసి ఏమాత్రం కరెక్ట్? నువ్వు ఇట్లా చేసి కరెక్ట్? చెప్పు. చెప్పు. ఆ పిల్ల దగ్గర నీ దగ్గర ఎన్ని పైసలు తీసుకున్నాము ఆల్రెడీ? ముందు నువ్వు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇచ్చినాయి 1 lakh వరకు తీసుకున్నావు. ఆ పిల్ల సేవింగ్స్ అన్ని చేసుకున్నాయి 1 lakh వరకు తీసుకున్నావా? ఆ పిల్ల పైసలు తీసుకున్నావు 1 lakh. మళ్ళీ మొన్న రీసెంట్ గా కొన్ని స్కామ్ చేసారు, దాని దగ్గర ఎంత తీసుకున్నారు? మన దగ్గర కూడా 1 lakh. దగ్గరగా 1 lakh. ఇంకా ఐఫోన్ అవన్నీ అమ్ముతాయి కూడా ఇంక ఎక్కువనే అవుతాయి, 2 లక్షల దాకా అవుతాయి. ఏం చేసినావు పైసలు అన్ని? ఏం చేసినావు? గుంజి దిగుతా మంచి మర్యాద చెప్పా. అప్పులు ఉంటే ఇట్లాంటి స్టంట్లు చేయాలను? ఇట్లాంటి తమాషాలు చేస్తే తీరిపోతాయని ఓడి పట్టుకోడని, అంతే కదా? నేను మాస్టర్ మైండ్ యూజ్ చేస్తున్నాను అంటే ఆ పిల్లతో కాకపోతే ఆ పిల్లతో ఇట్లాంటి స్కాములు చేపిస్తుంది. నువ్వు వదిలేస్తే నువ్వు ఇంకా వేరే వాళ్ళతో చేయవని ఏంది గ్యారంటీ? ఈ పిల్ల కాకపోతే వేరే పిల్లని పట్టుకొని ఆ పిల్లతో రిలేషన్ నుండి ప్రైవేట్ ఫోటోలు దిగి ఆ పిల్లతో కూడా అట్లనే చేపిస్తావు, బ్లాక్ మెయిల్ చేసి. ఎంత నీకు అప్పు? ఎంత ఉంది నీకు అప్పు? ఎంత ఉంది? 20 lakhs. ఎందుకు చేసుకున్నావు? ముడవట చేసుకున్నావు అప్పు? గుద్ద ఎంగించుకొని చేసుకున్నావు అప్పు? ఫ్రెండ్స్ ఎవరు నమ్మన్నాడు మరి? ఈ పిల్ల కోసం నమ్మినావా? నా పరువు తీస్తున్నావు ఎందుకు? అంటే నేను చనిపోయినా ఏం కాదు, నీకైతే డబ్బులు కావాలి. నేను చచ్చిపోయినా ఏం కాదు, నేను సూసైడ్ చేసుకున్నా ఏం కాదు, నేను డబ్బులు అయితే ఆ పిల్ల ఎక్కడ నన్ను ఇట్లాంటి స్కామ్లలో ఇరుకని ఏమన్నా కానీ ఇప్పుడు కూడా చేయమంటున్నా అనుకున్నావు భయ్యా? లాకరేజ్ అని అడుగుతాం. ఎందుకు ఆలోచించాలి చెప్పు. నువ్వు ఆలోచించినావా? ఇంకోసారి రిపీట్ ఇవ్వని అంటే నిన్ను ఎట్లా వదిలేయాలి మేము? నీకు కూడా తప్పు ఉంది. వాడు చెప్పింది నీ ఇట్లా ఇవన్నీ చేస్తూ నీ మీద కూడా పడుతుంది కేసు. నువ్వు అప్పుడే ఎందుకమ్మా నువ్వు వాడికి చెప్పకుండా నువ్వు పోయేది ఉండే, నువ్వు మరి పిఎస్కి పోయి చెప్పేది ఉండే నువ్వు ఇట్లా చేస్తున్నాడు అని. పోలీసులో పట్టుకునేటోళ్ళు వాడు ఇట్లా చేస్తున్నాడు, ఇట్లా చేపిస్తున్నాడు అంటే ఫోన్ చేయమ్మా. నీ ఫోన్ చూస్తున్నాడు ఏమన్నా? ఫోన్ చేయి, సీదా పోలీసులకు ఫోన్ చేసి ఇట్లా చెప్పు, పిఎస్కి రాలేను అని చెప్పు. ఎప్పుడు 24 గంటలు నీ ఎంబడైతే ఉండడు కదా. ఇగో అందులో వాంది ఎంత తప్పు ఉందో నీది కూడా అంతే తప్పు. అర్థమవుతుందా? నువ్వు ఏం చెయ్యలేవు, ఫస్ట్ నాతోనే ఇట్లా చేస్తున్నావు, నువ్వు నేను చేస్తుంటేనే పట్టుకున్నా అంటే ఏదన్నా అనుకోవచ్చు. నువ్వు ఆల్రెడీ ఒకటి చేసినావు కాబట్టి నీ మీద కూడా నేరం పడుతుంది. ఇద్దరు కలిసి చేస్తున్నారు, ఇద్దరి మీద పడుతుంది. ఇగో అమ్మా పిఎస్కి తీసుకొని పోతా, పిఎస్కి నడువు. నువ్వు ప్రూఫ్ ఏముంది నీ దగ్గర ఉంది కదా, ఆ ప్రూఫ్ అది చూపి నువ్వు అందులో నేను కూడా చెప్తా ఈడు చేపిస్తేనే అమ్మాయి అట్లా చేసింది అని చెప్పి. పిఎస్లో కూడా నువ్వు అదే చెప్పు, ఇది ఇట్లా చేయించిందని చేసిన, నాకేం సంబంధం లేదు, నా పిక్స్ ఫస్ట్ లాక్ తీసి ఆ అమ్మాయి ప్రైవేట్ పిక్స్ ఏ ఫోల్డర్లో ఉన్నాయి, జీమెయిల్ అన్నిది. ఇదిగో నేను మీ ప్రైవేట్ పిక్స్ నేను చూడలేను,
చూసుకొని డిలీట్ చేసి పర్మనెంట్ డిలీట్, రీసెంట్లీ డిలీటెడ్లో కూడా మొత్తం డిలీట్ చేయి. నీకు ఫిర్బీ నమ్మకం కలుగుతలేదంటే ఫోన్ మొత్తం రీసెట్ డిలీట్ చేసినావా? ఫోన్ మొత్తం రీసెట్ కొట్టరా, నమ్మకం లేదు. ఫోన్ మొత్తం రీసెట్ కొట్టు, రీసెట్ కొట్టినాక లాక్ అడుగుతుంది, ఇంత లాక్ దిప్పి నడుస్తావా? పట్టు గుంజు కొట్టు కూడా తీసుకోవద్దా? నడు లో నడు. అరే మీ మధ్యలో బండి మీద మధ్యలో కూర్చోబెట్టుకోరు, ఏంది వదులుతో కొట్టుర్రు, వెనక నుంచి ఒకటి ముంగటి నుంచి ఒకటి. ఈ అమ్మాయిని నేను తీసుకొని వస్తాను, నాడు పిఎస్కి నాడు. ఆగు దా చేసేసినావా? ఈయన తీసుకొని పోర్రి, ఈయన తీసుకో, ఈయన పట్టుకొని ఉండు, కింద ఉండు, అక్కడ ఉండు. ఏడికోడు ఏడికోడు ఏడికోడు, నువ్వు ఏడిపోయినా ఇగో మొత్తం రికార్డ్ అయింది, నీ ఫేస్ అంతా పెట్టేస్తాను నేను, బయట వైరల్ చేసేస్తాను. కొన్నాడు తీరా నా దగ్గర పెట్టు. ఇగో అమ్మ పిఎస్కి పోతాం, కంప్లైంట్ పెట్టాలి. నీతో వాడు ఇట్లా చేయించిండనే కంప్లైంట్ పెట్టు. నీ అంతలు నువ్వు చేయలేవు, వాడు చేయించిండు కాబట్టి పోలీసు వాళ్ళు అడిగారు అనుకో, నీది కూడా ఉంది, ఇలా నేరం నీది కూడా ఉంది కాబట్టి నీ మీద కూడా పడుతుంది కేసు అనేది. వాడు చేయమంటే చేసిన ప్రూఫ్స్ అన్నీ చూపించేసి. సో గైస్, ప్రతి ఒక్కళ్ళకి చెప్తున్నా నేను, ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. మీరు ఒక లైఫ్ పార్ట్నర్ని మీరు లేకపోతే మీ ఎవరితో రిలేషన్షిప్లోకి పోవాలి అనుకుంటే వాటి గురించి ఆలోచించండి. వాడు ఎట్లా అంటాడు ఏంటి అని ఆలోచించండి. ఇప్పుడు ఈ అమ్మాయి ఫొటోస్, పాస్ట్ ఫొటోస్ దగ్గర పెట్టుకొని అవన్నీ దగ్గర పెట్టుకొని వాడు ఈ విధంగా ఈ అమ్మాయితో ఈ విధంగా స్కామ్ చేశాడు. సో మీతో కూడా రేపు ఇట్లా జరగచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉంటుంది. సో నేను ఒకటే చెప్తున్నా, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా, నా చెల్లెలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో తొందరపడి రిలేషన్లోకి వెళ్ళకండి. ఎవడు ఎట్లాంటాడో వాడి గురించి ఎంక్వైరీ చేసి వాడితో కొంచెం మీకు మంచిగా అనిపించిన రోజులు వాడితో ఫ్రెండ్షిప్ చేసి మీకు నమ్మకం కుదురుతూనే వాడితో రిలేషన్లోకి వెళ్ళండి. నేను ఇక్కడ అని చెప్పేసి నేను ఎవరికి ఎంకరేజ్ చేస్తలేను. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది. కాబట్టి వీడియో విషయం వాళ్ళకి ఒకటే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. సో ఇట్లాంటివి చాలా మాటకి జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అండ్ ఈ వీడియో చూసే వాళ్ళు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి వీళ్ళ మీ అభిప్రాయాన్ని. అండ్ ఎండ్ వరకు చూస్తున్న వాళ్ళైతే నాకు కింద కామెంట్స్ రూపంలో నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. నా ఛానల్ని మీరు ఏ ఇయర్ నుంచి చూస్తున్నారు, ఎన్ని ఇయర్స్ నుంచి చూస్తున్నారు, ఒకవేళ నా ఛానల్ని మీరు 2023 నుంచి చూస్తున్నారు, 2022 నుంచి చూస్తున్నారు, లేదంటే స్టార్టింగ్ నుంచి చూస్తున్నారు అంటే నాకు తెలియాలి. నా సబ్స్క్రైబర్స్ పాత వాళ్ళు ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియాలి. కాబట్టి మీరు నా ఛానల్ ఎప్పటి నుంచి చూస్తున్నారు అనేది కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇట్లాంటి స్కామ్లు జరుగుతున్నాయి, జాగ్రత్తగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం.